ఆర్ యూ రెడీ ఫర్ ఛాలెంజ్ టు రీడ్ ఫర్ లాంగ్ అవర్స్? సో మనందరికీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. SCA1 ఎగ్జామినేషన్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్. సో మరి ఈ టైంలో అండ్ నాట్ ఓన్లీ SCA1 అండ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్, ఇది కాకుండా మనకి లైక్ అక్టోబర్, సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? అక్టోబర్లో ఉన్నాము. మార్చ్ దగ్గరలోనే ఉంది. ఆల్మోస్ట్ అదొక 3 months, ఇదొక 2 months, ఓన్లీ 5 months టైం మాత్రమే ఉంది యాన్యువల్ ఎగ్జామ్ రాయడానికి కూడా. హలో మై డియర్ అచీవర్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు 8, 9, 10. This is Srikanth sir, your chemistry master teacher. Maintain your study room with good lighting. Sir, good light ఎందుకు మెయింటైన్ చేయాలి అని అంటే, చూడండి అన్న, మనం గుడ్ లైట్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతా ఉంది, అక్కడ డార్క్ లైట్ లో చదువుతా ఉన్నాము. సో వీ కాంట్ ఫోకస్ ఆన్ అ పేపర్. లైట్ ప్రాపర్ గా లేకపోతే నిద్ర అనేది ఈజీగా రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ చదివే ప్లేస్ లో గుడ్ లైట్ ని మెయింటైన్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, సో సిట్ స్ట్రైట్. మామూలుగా ఏంటంటే మనం చదివేటప్పుడు ఏం చేస్తాం నాన్న, మామూలుగా కొంతమంది ఇలా పెట్టుకుని పడుకొని చదువుతూ ఉంటారు, కొంతమంది చైర్ లో కూర్చొని ఇట్లా లీన్ అయిపోయి చదువుతూ ఉంటారు, ఇలా పెట్టుకొని చదువుతూ ఉంటారు. అన్ని సిమ్టమ్స్ ఏంటంటే మన బ్రెయిన్ కి మనమే చెప్తా ఉన్నాము దిస్ ఇస్ ద టైమ్ ఫర్ రెస్ట్ అని చెప్పి. సో అందుకని ఏం చేయాలంటే చదివేటప్పుడు స్ట్రైట్ గా కూర్చొని చదవాలి. స్ట్రైట్ గా కూర్చొని చదవడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ షార్ప్ గా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉంటుంది స్ట్రైట్ గా కూర్చొని చదివితే. సో థర్డ్ వన్, డు నాట్ స్టడీ ఇన్ ద బెడ్రూమ్. బెడ్ ని చూసిన ప్రతిసారి మనకు ఫీలింగ్ అదే, మనం పడుకోవడానికి టైం అయిపోయింది. సో బెడ్ కూడా మనని పిలిచిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది, చలో పడుకోవాలి, ఇంకెంతసేపు చదువుతాం అని చెప్పి. సపరేట్ గా స్టడీ రూమ్ క్రియేట్ చేసుకోవాలి. సపరేట్ గా స్టడీ రూమ్ క్రియేట్ చేసుకునే ఎన్వైరన్మెంట్ లేదు. సో దెన్ సిట్ ఇన్ ద హాల్ అండ్ యూ షుడ్ నాట్ సిట్ నియర్ టు ద టీవీ. సైలెంట్ గా ఉండే ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ చదువుకోవాలి. అవాయిడ్ హెవీ మీల్స్. సో డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఏంటంటే లైక్ హెవీ మీల్ తినకూడదు, లైట్ మీల్స్ మాత్రమే తీసుకోవాలి. సార్ లైట్ మీల్ అంటే ఏంటి? మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఆఫ్టర్నూన్ మన ఫ్రెండ్స్ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు ఆఫర్ చేస్తారు, చలో చికెన్ బిర్యానీ తిందాము, మటన్ బిర్యానీ తిందాము, లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, హెవీ మీల్స్ తీసుకోవడానికి మనకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఏంటంటే అవాయిడ్ చేయాలి. సో మరి ఎందుకు అవాయిడ్ చేయాలి సార్ అని అంటే, సో మనకు తెలుసు నాన్న, మనం హెవీ ఫుడ్ తీసుకుంటే ఏమైతే ఉంది, లైక్ ఒక డ్రౌజీనెస్, స్లీపీనెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. అండ్ ఇంకొకటి, సో మనం కెమిస్ట్రీలో కూడా చదువుకుంటా ఉన్నాము, హెవీ మీల్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన స్టమక్లో HCl ఎక్కువ రిలీజ్ అయిపోతూ ఉంది. ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందన్న, స్టమక్ ఇరిటేషన్, అసిడిటీ అనేది ఫామ్ అయిపోయి, సో వీ కెనాట్ ఫోకస్ ఆన్ ద స్టడీ. సో దట్ వీ షుడ్ అవాయిడ్ వాట్ బెటర్ హెవీ మీల్స్. మూవ్ అరౌండ్ ఎ లిటిల్. ఓకే, సో మూవ్ అరౌండ్ ఎ లిటిల్. సార్ ఎందుకు సార్ చదివేటప్పుడు ఎందుకు తిరగాలి అని చెప్పి మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఎంతటి షార్ప్ బ్రెయిన్ అయినా కూడా ఆల్మోస్ట్ 90 minutes వరకు మాత్రమే గ్రాస్ప్ చేస్తూ ఉంది. సో 90 minutes తర్వాత ఒక 5 or 10 minutes ఏం చేయాలన్నా బ్రేక్ తీసుకోవాలి. సో మనం ఒక అట్లా తిరగడం కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేయడం కానీ, అట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే, సో బ్రెయిన్కి రెస్ట్ దొరుకుతూ ఉంది. మనం తిరగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండేసి బ్రెయిన్ ఇంకా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. కీప్ హైడ్రేటెడ్. సో మామూలుగా మనము మన బాడీలో వాటర్ కంటెంట్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. హైడ్రేటెడ్ లేదనుకో బాడీ, సో ఏమైతుంది మనకి లైక్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డ్రౌజీనెస్ అనేది వస్తూ ఉంటుంది అండ్ మనము స్టడీ పైన ప్రాపర్ గా ఫోకస్ చేయలేము. స్లీపీ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. సో దాంతో పాటు నీరసం వచ్చేస్తుంది. ఒక డేలో ఆల్మోస్ట్ మనం 4 liters వరకు వాటర్ తీసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం హైడ్రేటెడ్ గా ఉంటాము. రీడ్ అవుట్ లౌడ్ వైల్ స్టడీయింగ్. మనం చదివేటప్పుడు లౌడ్ గా చదవాలి. ఓకేనా? మనం ఎంత గట్టిగా చదివితే అంత తొందరగా మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుందంట. ఏం వెళ్ళిపోతుంది మరి? ఏదో వెళ్ళిపోదు. మనం చదివిన కంటెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే మన బ్రెయిన్ లోకి చాలా ఈజీగా ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉంది. లర్న్ బై రైటింగ్. సో మనం చదివింది రాసి చెక్ చేసుకోవడం వల్ల అది మనకి చాలా రోజులు గుర్తుంటది. ఎక్సర్సైజ్ డైలీ, కంపల్సరీ డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. బాడీలో ఉన్న ప్రతి పార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరుగుతుంది. దాంతో పాటు మనము చాలా హెల్దీగా ఉంటాము, కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయగలుగుతాము. అవాయిడ్ స్టడీయింగ్ డిఫికల్ట్ టాపిక్స్ వెన్ యు ఆర్ స్లీపీ. సో మనకి నిద్ర వచ్చిన టైంలో డిఫికల్టీ టాపిక్ని అస్సలే చదవకూడదు. కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే చదివింది మనకి రాదు, మనకు రాంది మనం ఇప్పుడు ఏం చదువుతాము అని చెప్పి ఒక నెగటివ్ థాట్ అనేది మన బ్రెయిన్లో క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే డిఫికల్ట్ టాపిక్ని అసలే చదవకూడదు when we are sleepy. Okay, MVSAT Mega Vedantu Scholarship Admission Test entire India people, like India లో ఉన్న 8th నుంచి 12th grade వరకు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. సో దీనికి ఫ్రీ మాత్రం, దీనికి ఎటువంటి ఛార్జ్ లేదు. ఎగ్జామ్ కి ఈజీ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ పైన క్లిక్ చేసేసి అప్లై చేయాలి. ఓకేనా? సో ఇదేంది అరౌండ్ 2.5 lakh పీపుల్ టెస్ట్ రాస్తారు. ఓకే, దాంట్లో 1 crore వర్త్ రివార్డ్ ప్రైజెస్ ఉన్నాయి. 100% స్కాలర్షిప్ ఆన్ వేదాంతు ప్రోగ్రామ్ అండ్ ఫ్రీ కౌన్సిలింగ్ అండ్ ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంది నాన్న. 10th October అండ్ 28th October ఆన్లైన్ టెస్ట్ ఉంది. ఓకేనా? సో ఆన్లైన్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్.